వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్వరలో 3282 అధ్యాపక పోస్టులు అంటూ మన ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 యూనివర్సిటీల్లో 3282 పోస్టులకు సంబంధించి ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ వీటితో పాటు మరో 70 పోస్టుల చోటు డిప్యూటేషన్పై తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారనమాట. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది 1:12 పద్ధతిలో ప్యూర్ మెరిట్ ప్రాతిపదికన తీసుకుంటూ ఉంటే, అదేవిధంగా అర్హత అధ్యాపకులకు 10% వెయిటేజ్ అంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. ఇక బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేషనలైజేషన్ ప్రక్రియ అనుసరిస్తామంటూ కూడా వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వాలని దీనికి సంబంధించి ఒక కమిటీ అయితే వేయడం జరిగిందంటూ కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. నెక్స్ట్ ఓపీఎస్ ఉద్యోగులు నిరసనలు అంటూ దీనికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. సిపిఎస్ ప్లేస్లో తీసుకొస్తున్నటువంటి ఓపీఎస్ అమలు చేయాలంటూ కూడా 18 నుంచి వివిధ స్థాయిలో ధర్నాలు అంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఓపీఎస్, సిపిఎస్, జీపీఎస్కి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. రెగ్యులర్ ఖాళీల్లో మినిమం టైం స్కేల్తో పాటు ఉపాధ్యాయులను నియమిస్తున్నది. ఇది సుప్రీంకోర్టుకు విరుద్ధం అంటూ దీనికి సంబంధించి జీపీఎస్సీ కానివ్వండి, ఇక 2004కు ముందు ఎవరైతే నియమితులు ఉన్నారో సుమారు 11,000 మంది వరకు కూడా ఈ యొక్క ఓపీఎస్ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ దీనికి సంబంధించి 33 ఇయర్స్ సర్వీస్ చేసిన వరకు మాత్రం 50% పెన్షన్ వస్తుంది. గ్రాట్యుటరీ కమ్యూటేషన్, అదనపు క్వాంటం పెన్షన్ వంటి సదుపాయాలు అందులో లేవంటూ దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇక సెప్టెంబర్ నెలాఖరు డిఏ ఆర్జిత సెలవులు బకాయిలు ఇప్పిస్తామని చెప్పి దీనికి సంబంధించిన కూడా ఇంకా రావడం లేదు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చిందనమాట. 33 ఏళ్ళు సర్వీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తే వారికి పెన్షన్ లభిస్తుందంటే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లించిన మేరకే లభిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది ఉద్యోగులు ఉంటే వాటిలో వచ్చేప్పటికి 5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, ఇక మిగతా ఆర్టీసీ కానివ్వండి, గ్రామ సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఫిల్ చేసిందంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఓపీఎస్ అనేది అందరికీ ఇంప్లిమెంట్ చేయాలంటే వీలైతే రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ని చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.